హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ యాపిల్స్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. హాలిడేస్లలో పిల్లలు అన్ని వెరైటీస్ ఆడతారు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంతో తింటారు. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. దీనిలోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత పించ్ మందం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ ఉండడానికి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 కప్పు మనము చక్కెర అనేది గ్రైండ్ చేసుకొని పొడి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగించుకొని వేసుకోవాలి. మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్న తర్వాత ఇది బాగా కలపాలి. ఉట్టిగా పొడిగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం అంతా చక్కెర పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, సాల్ట్, నెయ్యి అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మంచిగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. ఒకసారి పాలు పోసి కలపకూడదు. మనకి ఎన్ని పడితే తెలియదు కదా. మనము అవసరం ఉన్న కాడికి కొంచెం పోసుకుంటూ మనము ఇట్లా స్పూన్తో బాగా ఉండలు లేకుండా ఇట్లా మంచిగా బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది అస్సలు ఉండకూడదు. ఉండలు ఉంటే మనకు యాపిల్స్ అనేది పర్ఫెక్ట్గా రావు. ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా చిక్కగా మంచిగా ఈ విధంగానే కలుపుకోవాలి పిండిని అనేది. ఈ కలుపుకున్న తర్వాత మనం యాపిల్స్ మేకర్ అనేది స్టవ్ ఆన్ చేసి వేడి చేసిన తర్వాత 2 సైడ్స్ బటర్ రాయాలి. బటర్ రాసిన తర్వాత మనం తయారు చేసుకునే పిండిని యాపిల్స్లలో ఇట్లా మొత్తం పోయాలి. పోసిన తర్వాత మనము యాపిల్స్ అనేది ఇట్లా క్లోజ్ చేయాలి. ఈ విధంగానే 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఈ విధంగానే 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. సిమ్లో పెట్టుకుంటూ కాలేదాకా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా కాలిన దాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. దీనిపైన చాక్లెట్ సిరప్ వేసుకొని తింటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాలిడేస్లో పిల్లలు వెరైటీస్ అడుగుతారు కాబట్టి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టం తింటారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.